ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు నేను ఆంధ్ర స్టైల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను। ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకునేలా పక్కా కొలతలతో చేసి చూపిస్తాను। ఈ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది। ఒక్కో ఏరియాలో ఒక్కో స్టైల్లో తయారు చేస్తారు, కానీ పచ్చళ్ళకు స్పెషల్ మాత్రం ఆంధ్రాని। నేను చెప్పినట్టుగా చేస్తే సంవత్సరం పాటు రుచి మారకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది। నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలకు తీసుకున్నాను, అంటే ఒక సోరడు ఉసిరికాయలు తీసుకున్నాను। ఈ ఉసిరికాయలు చక్కగా పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకోవాలి। ఈ ఉసిరికాయల్లో వాటర్ పోసి చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి। ఉసిరికాయలు చక్కగా ఇలా చేతితో కడుక్కోవాలి। ఇలా కడుక్కున్న తర్వాత 2-3 గంటలు ఉసిరికాయల్ని ఆరబెట్టుకోవాలి। ఇలా ఉసిరికాయలను ఆరబెట్టుకున్న తర్వాత పొడిగుడ్డతో తుడుచుకొని ఉంచుకోవాలి। ఇలా పొడిగుడ్డతో తుడుచుకొని ఉంచుకుంటే చెమ్మ లేకుండా ఉసిరికాయల పచ్చడి నిల్వ ఉంటుంది। వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి ఉంచి, కడాయి వేడైన తర్వాత టీ గ్లాస్తో 2 గ్లాసులకి ఆయిల్ పోసుకోవాలి। మనం ఏ గ్లాస్తో అయితే ఆయిల్ తీసుకున్నామో ఆ గ్లాస్ కొలతకు పక్కన ఉంచుకోవాలి। ఇలా ఆయిల్ వేడవుతూ ఉంటుంది। ఈ లోపు నేను హాఫ్ కేజీ ఉసిరికాయలకి 75 గ్రాముల చింతపండు తీసుకున్నాను। తర్వాత మనకి ఆయిల్ హీట్ అయిపోయింది। ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఉసిరికాయలను వేసి వేయించుకోవాలి। ఈలోపు నేను మనం తీసుకున్న చింతపండులో వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను। చింతపండు కొంచెం నానిన తర్వాత ఉడకబెట్టుకోవాలి। చింతపండులో వాటర్ పోసుకొని పక్కన ఉంచుకుంటే మనకి ఈలోపు నాని రెడీగా ఉంటుంది। ఈ చింతపండు నానబెట్టుకునే లోపు మనకి ఉసిరికాయలు చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఉడికిపోయాయి। ఇలా చక్కగా ఉడికిపోవాలి, కలర్ చేంజ్ అయ్యి। ఉసిరికాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా పక్కన ఉంచుకోవాలి। మనకి ఉసిరికాయ పచ్చడి డయాబెటిక్ పేషెంట్స్ హెల్త్ కి చాలా మంచిది, అంతేకాదు హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది। మనకి ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది। మనం తలకి ఉసిరిపెడి పెట్టుకుంటూ ఉంటాం కదా, దానివల్ల ఎంతో యూజ్ ఉంటుందో అలాగే ఉసిరికాయ పచ్చడి వల్ల కూడా అంతే యూజ్ ఉంటుంది। రోజుకి ఒక కాయ తింటే హెల్త్ కి చాలా మంచిది। ఉసిరికాయని పక్కన ఉంచుకుందాము। నానబెట్టిన చింతపండులో వాటర్ పోసుకొని ఏ గ్లాస్తో అయితే ఆయిల్ పోసుకున్నామో ఆ గ్లాస్తో రాళ్ల ఉప్పు వేసుకొని, చింతపండులో చిటికెడు పసుపు వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ పైన ఉంచి మూత పెట్టి చింతపండుని ఉడికించుకోవాలి। ఈ చింతపండు మనం పులిహోరకి ఎలా ఉడకబెట్టుకుంటామో అలా చిక్కగా ఉడికించుకోవాలి। ఇలా బబుల్స్ వస్తూ ఉడికించుకుంటే చింతపండు మనకి చిక్కబడిపోతుంది। ఇలా ఉడికించిన చింతపండుని 2 నుండి 3 గంటలు చల్లారబెట్టుకోవాలి। ఇలా చల్లారబెట్టుకున్న తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి। ముందుగా మనం ఉసిరికాయలు వేయించి పక్కన ఉంచుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెలోనే తాలింపు పెట్టుకోవడానికి కడాయిని స్టవ్ పైన ఉంచి ఆయిల్ హీట్ చేసుకోవాలి। ఈలోపు తాలింపు దినుసులు 4-5 ఎండుమిరపకాయలు, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్కి మెంతులు, కరివేపాకు రెడీగా ఉంచుకున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని తాలింపులో వేసుకొని దోరగా వేయించుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని దోరగా వేయించుకోవాలి। ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని వేసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు మాగిన తర్వాత పచ్చడిలో వేసుకొని తింటే అన్నంలో చాలా రుచిగా ఉంటుంది, అందుకని వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని పచ్చడిలో వేసుకోవాలి। మెంతులు తర్వాత వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కలర్ చేంజ్ అయిన తరువాత లాస్ట్ కి స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। మనకి తాలింపు పెడుతుంటే ఇల్లంతా అరోమా చాలా బాగుంటుంది। వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, అందులోనూ వెల్లుల్లి ఇలా తొక్క తీసి వేయించుకోవడం వలన అరోమా స్మెల్ చాలా బాగుంటుంది। కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను। ఈ తాలింపుని కొంచెం సేపు పక్కన ఉంచి చల్లారబెట్టుకుంటున్నాను। ఈలోపు 1 స్పూన్కి మెంతులు, 1 స్పూన్కి ఆవాలు దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను। ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇదే పౌడర్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి। ముందుగా మనం ఉడికించుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని ఈ చింతపండులో మనం ఏ గ్లాస్తో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్కి కారం వేసుకోవాలి। ఈ కారం కూడా చింతపండులో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఈ పేస్ట్ని ముందుగా మనం వేయించి ఉంచుకున్న ఉసిరికాయల్లో వేసుకొని కలుపుకోవాలి। ముందుగా మనం రెడీ చేసుకుని ఉంచుకున్న తాలింపుని కూడా ఈ ఉసిరికాయల్లో వేసుకొని కలుపుకోవాలి। మనం కావాల్సినవి ప్రిపేర్ చేసుకునే లోపు తాలింపు చల్లారిపోతుంది। ఇలా వేయించుకున్న తాలింపుని చక్కగా ఉసిరికాయల్లో పోసుకొని మనం మెంతులు, వెల్లుల్లి, ఆవాలు కలిపి పేస్ట్ చేసి ఉంచుకున్న పేస్ట్ ని కూడా ఈ
ఈ కాయల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటే ముక్కలకి కారము తాలింపు పేస్ట్ చక్కగా పడుతుంది. ఇలా తాలింపు పెట్టిన పచ్చడి కలుపుతుంటే ఇల్లంతా అరోమా వస్తుంది. ఇలా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేస్తే మీకు సంవత్సరం పాటు రుచి మాత్రమే కాదు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.